ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎల్ఐసిలో ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. 80,000కు పైగా సాలరీ అయితే ఉంటుంది. సో జల్దీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఈరోజు అయితే ఒక కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఎల్ఐసి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. యోగమోక్షమ నుండి అయితే జీవన్ బీమాకి సంబంధించి అయితే సెంట్రల్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఏఓకి సంబంధించి ఆఫీసర్ లెవెల్ పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 350 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అలాగే పీడబ్ల్యూబీడీలో ఎల్డీవీఐ హెచ్ఐ ఐడిఎండికి సంబంధించి అందరికీ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కరెంట్ ఇయర్కి సంబంధించి ఎస్సీకి సంబంధించి 51 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 28 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీకి సంబంధించి 91 అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 38 అయితే ఉన్నాయి. అండ్ జనరల్కి సంబంధించి 142 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూబీడీకి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 350 వేకెన్సీ అయితే ఉన్నాయి. భారీ లెవెల్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే పర్సూయింగ్ ఉన్నా పర్లేదు, మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటేనే బ్యాంక్ కోచింగ్ తీసుకున్న వాళ్ళైనా లేకపోతే బ్యాంకింగ్ చేయాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. దానివల్ల మీరు మంచి నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే 16/8/2025 రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8/9/2025 రోజు అయితే క్లోజింగ్ అయితే అవ్వబోతుందన్నమాట. అండ్ ఇక్కడ డౌన్లోడెడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చేసి 7 days బిఫోర్ ఎగ్జామినేషన్. ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ కంటే 7 days ముందు అయితే మీకు కాల్ లెటర్ వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 3/10/2025 రోజు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో క్వాలిఫై ఉన్న వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 8/11/2025 రోజు అయితే ఉంది. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ వెబ్సైట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. www.licindia.in వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో నేను అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో ఏజ్ చూసుకున్నట్టయితే 21 years నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 21 years వరకు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, పీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అండ్ పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి 5 years అయితే రిలాక్సేషన్ ఏజ్ అనేది కేటాయించారు. అండ్ ఇలా చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమెన్స్డ్ ఆఫీసర్కి సంబంధించి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫర్ ఇంక్లూడింగ్ ఈసీఓ అండ్ ఎస్ఎస్సిఓకి సంబంధించి 8 years అయితే ఇక్కడ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఇక్కడ
క్లియర్గా మెన్షన్ చేశాడు. కన్ఫర్మ్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్కి సంబంధించి ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years వరకు అయితే వాళ్ళకి రిలాక్సేషన్ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్గనైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ. ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్లోనే డిగ్రీ చేస్తారు కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలా అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే. సో అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ వచ్చేసి బేసిక్ పే అనేది 88,675 వరకు అయితే మీకైతే పే అయితే చేస్తారు పర్ మంత్. ఇక్కడ బేసిక్ పే ఉంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు చాలానే పే చేస్తారు. అండ్ సర్వీస్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ద సర్వీస్ కండిషన్స్ విల్ బీ అప్లికేబుల్ యాజ్ పర్ ద ప్రివెంట్ స్కూల్ రూల్స్. ఎల్ఐసిలో ఏమైతే రూల్స్ ఉంటాయో వాటిని మీరైతే కంపల్సరీగా పాటించాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 85 రూపీస్ అయితే విత్ జిఎస్టీ మీరు 85 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఓబీసీ జనరల్ అండ్ ఓబీసీ జనరల్ వాళ్ళకి మాత్రం 700 అయితే పే చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలా అన్ని జిఎస్టీ అన్నీ కలుపుకొని ఇక్కడ 700 అయితే పే చేయాలి అదర్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విల్ బీ డన్ త్రూ ద 3-tied ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే రీజనింగ్ ఎలిజిబిలిటీ 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 అయితే వస్తాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే 30 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది, తెలుగులో ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు. మీకు రీజనింగ్ ఎలిజిబిలిటీకి సంబంధించి 16 మార్క్స్ రావాలి. అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 16 మార్క్స్ రావాలి. ఇంగ్లీష్కి సంబంధించి 9 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయితే అయిపోతారు. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 18 అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మిగతా ఎగ్జామ్స్ కన్నా ఎల్ఐసి ఎగ్జామ్ చాలా ఈజియెస్ట్ అని చెప్పలేను, కానీ తక్కువ మార్క్స్ తోటి మీరు అయితే క్వాలిఫై అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్కి అయితే మెయిన్స్ అయితే ఆబ్జెక్టివ్ లెవెల్లోనే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే రీజనింగ్ ఎలిజిబిలిటీ 30 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30 మార్క్స్, అండ్ డాటా అనాలిసిస్కి సంబంధించి 30 మార్క్స్, అండ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి 30 మార్క్స్. టోటల్ 120 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 40 మార్క్స్ రీజనింగ్ ఎలిజిబిలిటీలో 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. అండ్ జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 27, అండ్ డేటా అనాలిసిస్కి సంబంధించి 40 మార్క్స్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి 27 మార్క్స్ అయితే రావాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి మీకు 9 మార్క్స్ వస్తే సరిపోతుంది. 30 మార్క్స్ అయితే ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇది దానికి సంబంధించిన సిలబస్ అన్నమాట. అండ్ గైడ్లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ లోకోమోటర్ ఎలిజిబిలిటీ అండ్ క్రిటికల్ ఏదైతే మీకు పీడబ్ల్యూబీసీ వాళ్ళకి సంబంధించి కొన్ని నోటిఫికేషన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశాడు. అండ్ phase 3 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీనికి ఏ మార్క్స్ ఉండేయని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ ఆర్ 60 అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఆర్ 30 క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎవరైతే
మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూకి ఏం మార్క్స్ ఉండేవని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ థింగ్, ఎల్ఐసి విల్ నాట్ బీ బౌండ్ టు టేక్ ఆల్ ద క్యాండిడేట్స్ విత్ ద సిమిలర్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని బాండ్ చేయం అంటే వీళ్ళు అని ఏం మెన్షన్ చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రిక్ డేటా, మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒరిజినల్స్ తీసుకొని అయితే మీరు అటెండ్ అయితే కావాలి. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి www.lic.in వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఐసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్ఐసికి సంబంధించి వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ క్లియర్గా అన్ని ప్లాన్స్కి సంబంధించి ప్రతిదీ ఇందులో అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు ఒకవేళ ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నా మీరు తీసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది, కెరియర్స్ మీద ట్యాప్ చేయండి. సారీ, ఇంటర్నెట్ లేదు అందుకనే తొందరగా ఓపెన్ కావట్లేదు. కెరియర్స్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ కావట్లేదు, సో క్లోజ్ చేస్తున్నా. సారీ, ఓపెన్ అయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ దేనికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అన్నది సెంట్రల్కా, స్టేట్కా, సౌత్కా మనది అన్నిటికీ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆల్ అని చేసుకోవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా మీరు మార్కెటింగ్కి సంబంధించి కాబట్టి మార్కెటింగ్ అని ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని జాబ్ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఏఓ, జర్నలిస్ట్, స్పెషలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ అయితే చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ నేను న్యూగా రిజిస్టర్ చేసుకుంటున్నాను కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, సిగ్నేచర్ అండ్ ఫోటో, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్కి సంబంధించి అన్నీ మీరు క్లియర్గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేవడానికి నాకైతే మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.